Welcome to Shatavana Institute. I am the faculty of English. I worked in various institutes in Telangana as well as in Andhra Pradesh. Now I am going to introduce the syllabus regarding the Constable and SI mains examination. Dear aspirants, TS కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్ ఇంగ్లీష్ సిలబస్ ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. కానిస్టేబుల్కి వచ్చినట్లయితే 20 బిట్స్ ఉంటాయి, మనకు 20 మార్క్స్ ఉంటాయి. సో ఈ ఇంగ్లీష్ గ్రామర్లో మనకు అడిగేటువంటి అంశాలు ఏంటంటే 17 అంశాల మీద మనకు ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. 17 అంశాల మీద మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటమ్మా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 2 టెన్సెస్, 3 ఆర్టికల్స్, 4 ప్రిపోజిషన్స్, 5 వాయిస్, 6 స్పీచ్, 7 క్వశ్చన్ ట్యాగ్స్, 8 ఇఫ్ కండిషన్స్, 9 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, 10 సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, 11 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ వొకాబులరీ సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్, కాంప్రిహెన్షన్ ప్యాసెస్. ఈ అన్ని అంశాల మీద మనకు 20 బిట్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. దేర్ ఆస్పిరెంట్స్ కమింగ్ టు ద ఎస్ఐ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఫర్ 100 మార్క్స్. 100 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంటుంది. ఈ 100 మార్క్స్లో మనకు 25 మార్క్స్ అనేటువంటిది గ్రామర్కి ఉంటుంది, 75 మార్క్స్ అనేటువంటిది దేనికి ఉంటుందంటే ఈ యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్కి ఉంటుంది. ఈ 25 మార్క్స్లో ముఖ్యంగా 50 బిట్లకు గాను 25 మార్కులు అడుగుతాడు. అంటే 50 బిట్లు అంటే ఒక్కొక్క బిట్ ఇక్కడ ఎన్ని హాఫ్ మార్కు మాత్రమే. సో ఆ విధంగా మనకు 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్కులకు మనం ఎట్లా డివైడ్ చేశాడు, 50 బిట్లుగా డివైడ్ చేశాడు. ఒక్కొక్క బిట్టు హాఫ్ మార్క్ మాత్రమే. సో ఆ విధంగా 25 మార్క్స్ ఉంటుంది. ఇది ఎస్ఐ ఎగ్జామినేషన్కు ఇంగ్లీష్ సంబంధించినటువంటి 50 బిట్లు 25 మార్కులు. ఇక్కడ 4 బిట్లు తప్పు చేస్తే 1 మైనస్ అవుతుంది. ఎస్ఐ ఎగ్జామినేషన్లో 4 తప్పులకు 1 మైనస్ కావడం జరుగుతూ ఉంటుంది. అది అన్నమాట. ఇది చాలా క్రుషియల్ వన్. ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో ప్రతి 4 తప్పులకు 1 మైనస్ కావడం జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు డిస్క్రిప్టివ్ పార్ట్, వీ హ్యావ్ 75 మార్క్స్ ఫర్ ద డిస్క్రిప్టివ్ పార్ట్. ఇది రాయాల్సినటువంటి రిలేటెడ్ టు ద రైటింగ్ పార్ట్ అన్నమాట. ఇచ్చినటువంటి క్వశ్చన్ను మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణ లెటర్ రైటింగ్, ఒక లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అఫీషియల్ లెటర్ కావచ్చు లేదా రిలేటివ్ లెటర్ కావచ్చు. దానికి సంబంధించిన అన్ని అంశాలు మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎస్ఏ రైటింగ్ మీద, స్టోరీ రైటింగ్ మీద, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మీద, పారాగ్రాఫ్ రైటింగ్ మీద, రిపోర్ట్ రైటింగ్ మీద, ట్రాన్స్లేషన్ మీద, ప్రెసీ రైటింగ్ మీద మీరు అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ టు యూ మీన్స్ ఎస్ఐ అభ్యర్థులకు 100 మార్కులకు 25 మార్కులు గ్రామర్ ఉంటుంది. అదేవిధంగా 75 మార్కులు డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఈ 25 మార్కులలో మైనస్ మార్క్స్ ఉంటుంది. ప్రతి 4 తప్పులకు 1 మైనస్. ఈ 25 మార్కులకు ముఖ్యంగా 50 బిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క బిట్టు హాఫ్ మార్క్. కానిస్టేబుల్ వచ్చేసరికి 20 బిట్లు 20 మార్కులు. సో డియర్ ఆస్పిరెంట్స్, ఇట్ ఈస్ ద క్రుషియల్ వన్ టు లెర్న్. ఇది అతి ముఖ్యమైనటువంటి అంశము, జాబ్ను డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్ట్. జనవరి 20, 2023 నుంచి ఎస్ఐ మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్ గ్రూప్ 4కు కొత్త బ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బ్యాచ్ల ప్రత్యేకత ఏమనగా బైలింగ్వల్లో శిక్షణ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లభ్యమవుతుంది. బైలింగ్వల్లో శిక్షణ కూడా ఇస్తాం. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకొని జనవరి 20వ తారీఖు 2023 రోజున తరగతులకు హాజరు కావాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఆల్ ద బెస్ట్.